చింత చిగురు దప్పం. చింత చిగురు చికెన్. చింత చిగురుని వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. అంతలోపు బియ్యం కడుక్కొని అందులో కొన్ని ధనియాలు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్, పచ్చిమిర్చి వేసుకొని చికెన్ వేసుకోవాలి. అందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి, సరిపడా పసుపు వేసుకోవాలి. రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 5 minutes మూత పెట్టుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. కారం అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అంతలోపు చింత చిగురు నీళ్లు వంపేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకోవాలి, అందులోనే వేసేయాలి. వాటిపైన సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లాకు కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న చింత చిగురు చల్లగా అయ్యాక కొంచెం కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయ్యాక ఒక గిన్నెలో తీసుకొని వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అందులో వేసేసుకోవాలి. ఉల్లాకు వేసుకోవాలి. మీరందరు మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయడం లేరు. తర్వాత మిక్సీలోకి స్పూన్ జీలకర్ర, స్పూన్ మిరియాలు, లవంగాలు, 3 యాలకులు, మనం నానబెట్టుకున్న బియ్యము, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యాక దానిని మనం చింత చిగురు ఉడుకుతున్న దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాకనే కలపాలి, లేకుంటే దప్పడం పిండి గడ్డ కడుతుంది. అందులోనే కొన్ని వాటర్ పోసి అందులోనే కలుపుకోవాలి. అంతలోపు పుదీనా కట్ చేసుకొని 5-6 పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా కట్ చేసుకొని పెట్టుకొని వాటి మీద వేసుకోవాలి.